అమెరికాలో మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం ఉందని, కానీ రేవంత్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని విమర్శించారు. 75% మిగతా వ్యాపారం, కేవలం 25% ఫార్మా వచ్చేలా చేస్తున్నారని, ఇది చట్ట ప్రకారం చెల్లదన్నారు హరీష్ రావు. వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్ లేదా ఫార్మాసిటీకి వీ నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మాసిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 నుండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. అంటే మేము ఆశించింది ఏంటంటే కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఫార్మా ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఉత్పత్తి జరిగితే మన స్టేట్ రెవెన్యూస్ పెరుగుతాయి, స్టేట్ ఎకానమీ పెరుగుతుంది, అండ్ లక్షల మంది పిల్లలకు అక్కడ ఉద్యోగాలు వస్తాయి. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని కూడా మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామన్న మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ప్రకటన సరికాదన్న ఆయన పెట్టుబడిదారులను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు అమెరికా వెళ్లి తెలంగాణపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కాలుష్యకారక పరిశ్రమలను మేము మూసేస్తాం ప్రజల అవసరాల దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా అని చెప్పినాం తప్ప మొత్తం ఫ్యూచర్ సిటీనే రద్దు చేస్తా అని చెప్పి ఈరోజు హరీష్ రావు గారు అంటున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఆయనకు అభిమతం కాదు. కేవలం అధికారం కోసం, కాంగ్రెస్ పార్టీకి పేరు రాకుండా ఉండడం కోసం ఎంతవరకైనా దిగజారుతాను నేను అని చెప్పి ఈరోజు రుజువు చేసుకున్నారు. కేటీఆర్ గారు అదే పరిస్థితి, ఇప్పుడు హరీష్ రావు గారిది కూడా అదే పరిస్థితి. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. ముఖ్యంగా కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎన్ని రకాలుగా ప్రజల్లో విష ప్రచారం చేసినా మీ మీద కంటే ఎక్కువ విశ్వాసం కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద కంపెనీ ఓనర్లకు ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదు అభివృద్ధికి పునాది రాయి వేసింది కాంగ్రెస్ పార్టీ, ఇన్ని సంస్థలను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ.